అయ్యో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం తప్పు బిడ్డ. ఇక అసలు బుద్ధిందా లేదా? తీసుకొచ్చు ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టుకుంటే డిక్కీలో పడేస్తావు ఫాదర్ ని. క్షమించండి ఫాదర్, ఈ పాప చేసిన పాప కార్యానికి మమ్మల్ని క్షమించండి ఫాదర్. మై డియర్ సన్, ఇక్కడున్న బిడ్డలందరిలోకి నువ్వే ఒత్తబడివి. ఉత్తా మీరు నన్ను తిట్టారా ఫాదర్? ఒత్తా కాదు అత్తా కాదు, ఉత్తముడు బిడ్డ. వాడికి ఈ భాష తెలియదు ఫాదర్, వాడిని క్షమించండి ఫాదర్. పర్లేదు బిడ్డ, తెలుగు వచ్చిన ఎంతో మందికి తెలుగే అర్థం కాదు. మేము చేసిన ఈ పాప కార్యానికి ప్రాయశ్చిత్తం ఎలా ఫాదర్? మై డియర్ సన్, అరగంటలో నేను శుభకార్యం చేయాలి. ఇన్ టైంలో మీరు నన్ను చర్చికి తీసుకెళ్తే ఆటోమేటిక్ గా ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. అలాగే ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. పెచ్చగా ఉందా ఆయన అడగడం, నువ్వు ఒప్పుకోవడం? ఇది టాక్సీ సర్వీస్ అనుకున్నారా? ఆ అమ్మాయి తప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. నేనే నా పనులు ఎన్నో మానుకున్నాను, నీకు దానికన్నా ఇంపార్టెంట్ రా. బ్రదర్ ముందు ఫాదర్ నుంచి చేద్దాం. ఫాదర్ ని శుభకార్యం తీసుకెళ్తే ఫాదర్ కి అడ్వాంటేజ్, డీలోకి చేస్తే మనకు అడ్వాంటేజ్. ఫాదర్ బ్రదర్ చెప్పింది ఫాలో అయిపోండి. యేసునాథా, మీరు చేస్తుంది చెడు కార్యము, నేను చేయబోయేది మంచి కార్యము. దయచేసి సహకరించండి. హలో, ఇప్పుడు నా పనే ఇంపార్టెంట్. నన్ను కాదని కారు ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళదు. నేను డ్రైవ్ చేస్తాను, నోరు మూసి వెనకడే. నడిపించునావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. మై డియర్ సన్, ఆపండి ఆ దరిద్రాన్ని. అది సై అంటాం, మీరు సై అంటాం. అది తానా అంటే మీరు తందానా అంటాం. ఏమిటయ్యా ఈ చండాలం? ప్రభు, ఈ పాపుల్ని మనస్ఫూర్తిగా క్షమించు తండ్రి. ఓ ప్రభువా, సేమ్ దయ మా మీద నుంచి ఫాదర్ ని తొందరగా పంపించండి. ఎక్కడికి? చర్చికి. మై డియర్ సన్, ప్రభు ఏం చెప్పాడో నీకు తెలుసా? ఎవరికి తెలుసండి? నాకు తెలుసు ఫాదర్. వేగం ప్రమాదకరం అన్నారు, అందుకే మెల్లగా వెళ్తున్నాను. నీ బొందరా బండ వెదవా, నీ బొంద. మై డియర్ సన్, నే చెబుతున్నది ఈ బండి గురించి కాదు, బ్రతుకు బండి గురించి. నాకు దాని గురించి కూడా తెలియదండి. అందుకే ప్రభు మనకు మార్గం చెప్పి ఉన్నాడు. అది ఏ ఉత్తమ మార్గము. ఫాదర్, అసలు మీ పేరేంటి ఫాదర్? ఐ యామ్ పాల్. ఆవు పాల గేదె పాల? గాడిద పాలు, అడ్డగాడిద. ఏ ఊరుకో. సారీ ఫాదర్. చూడు మై డియర్ సన్, ఆ అమ్మాయి కథ విన్నావు కదా? విన్నానండి. ఆ బిడ్డ హృదయ వేదన అర్థమవుతుందా? లేదండి. అసలు నీకు హృదయం అనేది ఉందా? ఉండే ఉంటది. ఉంటే హృదయం అంటూ ఉంటే ఆ అమ్మాయి హృదయ వేదన ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ఒక అమ్మాయిని కొడతామంటే ఇంకో అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎలా కాపాడాలి, ఈ అమ్మాయిని ఏం చేయాలి అర్థం కాక నేను చేస్తాను. మీ గోల్ ఏంటండి?